కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ నాయకుల మీదనే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా ఏ విధంగా కక్ష కట్టి కేసులు పెట్టి జైలు పాలు చేసిందో, కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా కూర్చోబెట్టి వాళ్ళ మీద ఇంకా ఎక్కువగా చెప్పుకోలేము. మీరందరూ కూడా చూశారు కదా. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎవరో ఒక మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచి ఒక నటిని తీసుకొచ్చి ఆమె ద్వారా తప్పుడు కేసులు పెట్టించి ఏ విధంగా వీళ్ళకి నచ్చని ఐపీఎస్ ఆఫీసర్ల మీద రకరకాల కేసులు పెట్టి ఏ విధంగా హింసించారో కూడా మనం చూసాం. దానికి సంబంధించి విచారణ చేపట్టాలంటే సిట్ అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ల తప్పు ఏమీ లేదు, తప్పంతా కూడా ఆ మహానటి జత్వానిది అని చెప్పేసి సిట్ తమ నివేదికలో పొందుపరచడం జరిగింది. కోర్టు కూడా సబ్మిట్ చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల ఎక్కడా పెట్టుకోవాలా? ఇప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఉన్నటువంటి మరక పూర్తిగా పోవడం వల్ల కూటమి ప్రభుత్వానికి దిక్కు తోచని స్థితిలో ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ కూడా రాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముంబై మోడల్ జత్వాని కేసులో 3 ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది కూటమి ప్రభుత్వం. వీళ్ళ మీద కేసు విచారణ కూడా కొనసాగుతుంది. వీటిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు ఈ కేసులో కోర్టులో ఛార్జీ షీట్ దాఖలు చేయడంతో వీరిలో 2 అధికారుల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు పదవీ విరమణ వేళ ప్రభుత్వం నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. అయితే ఇంకా ఆయన ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ కూడా ఉంది. ఆలోపు ఆయనకి పోస్టింగ్ ఇచ్చి పదవీ విరమణ చేయిస్తారా, లేకపోతే ఆయన పివి సునీల్ కుమార్ గారికి ఏ విధంగా చేస్తారో అలానే ఈయనకు కూడా చేస్తారా అనేది చూడాలి. అదేవిధంగా ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో 3 ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం తెలుస్తుంది. ఈ కేసులో 2 ఏళ్ల కాలంగా 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్లో ఉన్నారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, అదేవిధంగా విశాల్ గున్ని మీద సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుంది. వీరి మీద త్వరలో ఎత్తివేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వీరికి పోస్టింగ్ ఇస్తారనేసి అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా జత్వాని మీద అక్రమ కేసు బనాయించి వేధించారని చెప్పేసి గతంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో నిందితులైనటువంటి ఈ ఇద్దరిని 2024 సెప్టెంబర్ 15వ తేదీన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న టైంలో సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్షులను ప్రభావితం చేయవచ్చని చెప్పేసి రివ్యూ కమిటీ అభిప్రాయం మేరకు అప్పటి నుంచి వాళ్ళని సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. ఎక్కడో ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో పంపించి అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ వీఐపీ హోదాలో ఆ మహిళను తీసుకొచ్చి ఏ విధంగా స్టేట్మెంట్ ఇప్పించారో, ఏ విధంగా పశ్చిమ మీడియాలో మాట్లాడించారో, ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడించారు, ఏ విధంగా ఆ మహిళను హైలైట్ చేశారో, ఏ విధంగా ప్రభుత్వం మీద ఆనాటి అంటే వైసీపీ ప్రభుత్వం మీద బురజలాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు మనందరం కూడా చూసాం కదా. ఇప్పుడు ఆ నటే మహానటి అని చెప్పేసి వీళ్ళ ప్రభుత్వంలో వేసినటువంటి సిట్ అధికారులు చెప్పారు కదా. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క సస్పెన్షన్ పొడిగిస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. చివరిసారిగా జారీ అయినటువంటి ఉత్తర్వులు ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీ వరకు, లేకపోతే కేసు దర్యాప్తు ముగిసే వరకు ఏది ముందు అయితే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. సో ఈ కేసులో సిఐడి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జీస్ దాఖలు చేశారు. వీరి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం. ఇదే కేసులో నిందితుడిగా ఉంటూ సస్పెండ్ అయినటువంటి మాజీ నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ కూడా చేయబోతున్నాడు. ఈలోగా ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇస్తారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. సో కోర్టులో దాఖలు చేసిన ఛార్జీ షీట్లో అనేక కీలక అంశాలను విచారణ అధికారులు వెల్లడించడం, ఇక ఇప్పుడు వీరి మీద సస్పెన్షన్ ఎత్తివేస్తే 2 ఏళ్ల తర్వాత ఈ అధికారులు తిరిగి తమ విధుల్లో చేరేందుకు మార్గం కూడా సుగమమవుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు వాళ్ళకు ఆపేటువంటి బకాయిలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాల్సిన నెసెసరీ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు వాళ్ళకి శాలరీస్ కూడా ఇచ్చి ఉండరు. ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా అన్ని అలవెన్స్తో కలిపి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలా. వాళ్ళకి కోర్టుకి వెళ్ళారంటే దీనికి సంబంధించి ఇంకా ఇంట్రెస్ట్ అమౌంట్, ఆ అమౌంట్, ఈ అమౌంట్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తే కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.